మరి చదువుకొని ఆయన మెమరీస్ మొత్తం నాకు చెప్పారు. మా క్లాస్ రూమ్ అక్కడ ఉండేదండి, మరి ఇక్కడికి వెళ్ళి చదువుతారంటే ఈ చెట్టు ఆ చెట్టు ఉండేది, మరి అది భాస్కర్కి సంబంధించినటువంటి మెమరీస్ చిన్నతనంలోనే అన్ని కూడా నాకు వివరించి చెప్పారు. ఈరోజు ఈ యొక్క పిల్లల్ని మ్యాథమెటిక్స్లో హౌ టు ఎలా చేయాలి, సింపుల్టీస్ ఎలా చేయాలి, మరి ఏ విధంగా ఎక్కువ మార్కులు మనం సంపాదించుకోవాలి, ఎట్లా కష్టపడాలి, దీనిలో ఉన్నటువంటి మెలకువలు చెప్పడానికి మరి మ్యాథమెటిక్స్ లెక్చరర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం గారు విజయవాడ ఇక్కడికి వచ్చేసారు. మనకి వారం రోజుల ముందుగా ఇన్ఫర్మేషన్ మన నుండి వస్తామని బిజీ షెడ్యూల్ వచ్చారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని వారిని ప్రారంభించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈరోజు మనకి చాలా ఆనందకరమైన రోజు. మరి ఈరోజు మనకి జాతీయ మరి పండుగ ప్రతి మొత్తం భారతదేశం మొత్తం కూడా ప్రతి ఒక్కరిని కూడా కులమతాలతో భేదం లేకుండా మరి ఈ రిపబ్లిక్ దినోత్సవం ఆనందంగా జరుపుకుంటారు. మరి ఈ సందర్భంగా మరి చేసిన మన ఎంఈఓ గారికి, అదేవిధంగా పాఠశాల గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా మన పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులను గణితంలో మరి మంచి మెలుగులు నేర్పి వాళ్ళని అన్ని విధాలుగా కూడా మంచి మార్కులతో పాస్ అయ్యే విధంగా తీర్చిదిద్దడానికి కావలసిన మెలుగులను నేర్పడానికి విశేషణ మరి కేంద్రీయ విద్యాలయం టీచర్ గారైన సుబ్రహ్మణ్యం గారికి, మరి అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులకి అందరికీ కూడా నా నమస్కారాలు. మరి రిపబ్లిక్ దినోత్సవ శుభాభినందనలు. పిల్లలందరికీ కూడా నా ఆశీర్వాదాలు. మరి ముఖ్యంగా వారు చెప్పే ఈ విషయాలను మీరందరూ కూడా కూలంకషంగా అవగాహన చేసుకొని మరి గత సంవత్సరం మనకు మండలంలో దాదాపు 1-2 స్కూల్స్ తప్పితే అన్నీ కూడా 10% వచ్చినాయండి. మరి ఈ 1-2 స్కూల్స్ ఉన్నాయి. ఈ కొంచెం డిస్ట్రిక్ట్ యావరేజ్ అని కూడా మనం అందుకోలేదు. దాదాపు మన మండలంలో ఉన్న హై స్కూల్స్ అన్నీ కూడా పోయినసారి డిస్ట్రిక్ట్ యావరేజ్ అందుకొని డిఓ గారి చేత సన్మానం తీసుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం తప్పనిసరిగా మరి మన నందిపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ కూడా మరి ఆ విధంగా విద్యార్థులు మినిమం బిలో యావరేజ్ స్టూడెంట్లు కూడా తప్పనిసరిగా 35 మార్క్స్తో మరి మీ సబ్జెక్టుల్లో మరి పాస్ అయ్యి ఈ పాఠశాలకు కూడా మంచి పేరు తెచ్చి మీరు కూడా మరి ఈ పాఠశాలకి 10% వచ్చే విధంగా ఇచ్చేస్తారని ఆశిస్తూ మరి ఈ సందర్భంగా మన ఎండిఓ గారు మాట్లాడవలసింది.